మనం ఎలా అనుకుంటే అలానే మన జీవితం మారిపోతుంది. ఏది అనుకుంటే అదే జరుగుతుంది. విశ్వం మనం ఏది అడిగినా ఇచ్చేస్తుంది అని ఇలాంటి మాటలను మనం తరచూ వింటూనే ఉంటున్నాం. నిజంగా ఇదంతా సాధ్యమేనా? ఇదంతా ఎలా జరుగుతుంది? మనం అడిగితే ఇవ్వటానికి విశ్వం మనిషి కాదు కదా. విశ్వంలో ఏం జరుగుతుంది? విశ్వం మనకు నిజంగానే ఇస్తుందా? ఇది సాధ్యమేనా అనే ఎన్నో లోతైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశ్వం మీకు ఎందుకు ఇస్తుందో, ఎలా ఇస్తుందో అనే ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ఈ వీడియోని చివరి వరకు వినే ప్రయత్నం అయితే చెయ్యండి. ఇది మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకురాబోతుంది. ఇప్పుడు విశ్వంలో ఉన్న ఆ రహస్య కణాల గురించి తెలుసుకుందాం. జీవితాన్ని ఆనందమయంగా మార్చుకుందాం. ఒక ఆలోచన ఆదిలో అది శబ్దం కాదు, మాట కాదు, ఒక తేలికపాటి ఊపిరిలా మనస్సులో పుట్టి ప్రకృతి వైపు బయలుదేరే ఒక జ్యోతి తరంగం. అది ఎవరికీ వినిపించదు, కాని బ్రహ్మాండాన్ని దాన్ని గ్రహిస్తుంది. ఒక మాట కూడా లేకుండా ఆ ఆలోచన విశ్వంలో ఒక శబ్దరహిత సంభాషణగా మొదలవుతుంది. మనలో ప్రతి ఆలోచన ఒక సంకల్పం, ఒక ఆదేశం, ఒక అల. అది మనస్సులో పుడుతుంది. మన ప్రాణశక్తిని తాకి మన అంతర్యామిని దాటి ఆకాశాన్ని వదిలి బ్రహ్మాండపు గర్భాన్ని చేరుతుంది. రండి, మన ఆలోచనకి విశ్వానికి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం. విశ్వం మన ఆలోచనల శక్తిని ఎలా గ్రహిస్తుంది? అక్కడ ఏ మార్పిడి జరుగుతుంది? మీ ఆలోచనలకి ఏ శక్తి స్పందిస్తుంది అనే విషయాలకు ఇది మూల ప్రశ్న. దీన్ని మానసిక శాస్త్రం, తంత్రశాస్త్రం, వేదాంతం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానాల ఆధారంగా విశ్లేషిద్దాం. ముందుగా మన ఆలోచనలకి విశ్వానికి మధ్య జరిగేది ఏంటి అనే విషయానికి వస్తే, శబ్దరహిత సంభాషణ అంటే మన ఆలోచన ఒక తరంగ దైర్ఘ్యపు శక్తి, అంటే వైబ్రేషన్స్. ఈ తరంగాన్ని మన చైతన్యం విశ్వంలోకి విడుదల చేస్తుంది. విశ్వం ఒక సంపూర్ణ చైతన్య సముద్రం. అది తరంగాలను స్వీకరించి దానికి ప్రతిస్పందిస్తుంది. అంటే మన థాట్స్ వైబ్రేషన్ గా మారుతాయి. వైబ్రేషన్స్ అనేవి యూనివర్స్ లోకి చేరతాయి. యూనివర్స్ దానికి ప్రతిస్పందిస్తుంది. ఆలోచన అనేది శూన్యంలోకి వెళ్లిపోయే మాట కాదు, అది ఒక చైతన్య తరంగం. మనస్సులో జన్మించిన ప్రతి ఆలోచన విశ్వంలోకి శక్తి క్షేత్రంగా చేరుతుంది. అది ఒక ప్రకంపన, అది ఒక సంకేతంలా మారి అది ఒక కలలను నెరవేర్చే మంత్రంలా మారొచ్చు, లేదా భయాల్ని ఆకర్షించే బాధాకరమైన శక్తిగా కూడా మారొచ్చు. మన ఆలోచనలనేవి మన భవిష్యత్తుని రాస్తున్న శబ్దరహిత మాటలు. మరి దీనికి విశ్వం ఎలా స్పందిస్తుంది అంటే, మీ ఆలోచన విశ్వం వరకు చేరినప్పుడు అక్కడ ఒక శక్తి మార్పిడి ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. మీ భావం మీ ఆలోచనకి ఎంత బలం ఇస్తుందో, మీ విశ్వాసం దానిని ఎంత నిజం చేస్తుందో, మీ సంకల్పం దానిని ఎలా నడిపిస్తుందో అనే విశ్లేషణ జరిగి అక్కడ అన్నీ కలిపి విశ్వం దానికి స్పందిస్తుంది. విశ్వం అనేది మీరు ఏంటి అనుకుంటున్నారో అదే మీరు అని ప్రతిఫలించే అద్దం లాంటిది. మరి ఆలోచన శక్తిని విశ్వానికి పంపే మార్గం ఏదైనా ఉంది అంటే అది ధ్యానం ద్వారా సునాయాసంగా చేరుతుంది. ధ్యాన సమయంలో ఆలోచనను శాంతంగాను స్పష్టంగాను ఒకే దిశగా తరలించాలి. అప్పుడు మీలోంచి వచ్చే ప్రతి సంకేతం విశ్వంలోకి ప్రతిధ్వనిస్తుంది. ఆ తరంగం విశ్వాన్ని తాకుతుంది. మరలా మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది. ఏకాగ్రతగా ఉన్న ఆలోచనకి శక్తివంతమైన సాధనగా మారుతుంది. మరి విశ్వంలో మీరు సంభాషించే మాటలేంటి అనే విషయానికి వస్తే, విశ్వంతో మాట్లాడాలంటే బయట మాటలు అవసరం లేదు. శ్రద్ధ, భావం, నిశ్చయం ఇవి మీ మాటలకు పునాదులు కావాలి. ఉదాహరణకు, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు నాకు విశ్వంతో సహకారం ఉంది, నా ఆలోచనల్లో ఆమోదించబడుతున్నాయి, నాకు కావలసిన మార్గం ఇప్పుడు నాకు అందుతుంది అని భావిస్తే చాలు. విశ్వం దానికి ఏ రకంగానైనా సరే ప్రతిస్పందించవచ్చు, ఏ రూపంలోనైనా కావచ్చు. ఒక వ్యక్తిగానో, ఒక అవకాశంగానో, లేదా ఒక అంతర్గత మార్పుగానో మీకు తిరిగి ప్రతిస్పందిస్తుంది. ఉపనిషత్తుల ప్రకారం యత్ పిండే తత్ బ్రహ్మండే అంటే ఏమి మన లోపల ఉన్నదో అదే విశ్వంలో ఉంది అని అర్థం. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ప్రతి ఆలోచనకి ఒక ప్రత్యేక వైబ్రేషన్ ఉంది.
ఆ వైబ్రేషన్ అనేది మన శరీరంలో మన చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా ప్రసరించబడుతుంది. ఈ ఫీల్డ్లో వచ్చే మార్పుల ఆధారంగానే మనం ఆకర్షించగలుగుతాం. జాయ్ డిస్పెన్స్ ఏమంటున్నారంటే, థాట్స్ ఆర్ ఎలక్ట్రిక్, ఎమోషన్స్ ఆర్ మ్యాగ్నెటిక్ టుగెదర్. దే ఫ్రమ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ వీ సెంట్ ఇన్ ద ఫీల్డ్ అని. అంటే ఇది మన ఆలోచన ప్లస్ భావం కలిసిన సంకేతం. ఈ సంకేతాన్ని విశ్వం గ్రహిస్తుంది అని. వేదం చెప్తుంది యద్భావం తద్భవతి అని, అంటే భావించిందే జరుగుతుంది అని. యోగశాస్త్రం చెప్తుంది చిత్తవృత్తి నిరోధః, అంటే ఆలోచనల మీద కంట్రోల్ వల్ల శక్తి అని. నాదశాస్త్రంలో నాదోపసాన అని చెప్తుంది, అంటే ఆలోచన శబ్ద రూపంలో తరంగాలుగా ప్రయాణిస్తుంది అని. ఇక క్వాంటం శాస్త్రం చెప్తుంది థాట్ ప్లస్ ఎమోషన్స్ కలిపితే మేనిఫెస్టేషన్ అని, అంటే ఆలోచన ప్లస్ భావన కలిపితే సృష్టి అని. ఇక్కడ మనకు అన్ని శాస్త్రాలు చెప్పేది ఒకటే, మన ఆలోచనలు భావాల యొక్క ప్రభావం మన జీవితం మీద పడుతుంది అని. ప్రతి ఆలోచనని చిన్నదిగా చూడకండి, అది ఒక మంత్రం లాంటిది. దానిలో చైతన్యం ఉంటుందని గ్రహించండి. విశ్వానికి కనిపించని సంకేతాల దారిలో ఆ ఆలోచన తిరుగుతుంది. అక్కడి నుండే జీవితం మారిపోతుంది. శాస్త్రీయ తాత్విక దృక్పథం ఇంకా ఆధునిక విజ్ఞానం కలగలిపి ఒకే నిజాన్ని చెప్తున్నాయి. ఆలోచన అనేది మన మాట కాదు, అది మన బ్రహ్మాండంలో జరిగే సంభాషణ. మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఇలాంటి మరిన్ని లోతైన విషయాల గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి.